అనుభవించు రాజా, అనుభవించు రాజా. రాజా ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్కి వెళ్ళాలి, త్వరగా వస్తావా ఇంటికి? షాపింగ్ ఏంటి కన్నా? నెక్స్ట్ వీక్ మన యానివర్సరీ ఉంది కదా, చిట్టికి ఒక 2 డ్రెస్లు, నాకు ఒక 2 శారీస్, నీకు ఒక 2 ప్యాంట్లు షర్ట్లు తీసుకుందామని షాపింగ్ అంటున్నాను. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అదేంటి మ్యారేజ్ యానివర్సరీ షాపింగ్ కోసం నువ్వు 2 months ముందే అన్ని రెడీ చేసేసుకున్నావు, బ్లౌజులు అవి స్టిచ్చింగ్ ఇచ్చేసావు, పాపాయికి డ్రెస్సులు కూడా కుట్టించేసావు కదా, మళ్ళీ షాపింగ్ అంటున్నావేంటి? అందులో ఒకటి శ్రీరామనవమికి కట్టుకున్నాను, లాస్ట్ వీక్ పెళ్లికి వెళ్ళాం కదా మనం, అప్పుడు ఒకటి కట్టుకున్నాను, అయిపోయాయి. ఇంకా అందుకే షాపింగ్ కి మళ్ళీ వెళ్దామని. అయితే ఏమైంది, మళ్ళీ వాటిలోనే ఇంకొకటి కట్టుకోమ్మా. అలా ఎలాగా? మొన్న వాటితో చాలా ఫొటోస్ వీడియోస్ దిగాను, మళ్ళీ ఆ సారీ ఎలా కట్టుకోను పెళ్లి రోజుకి? పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫోటోలు వీడియోలు తీసుకుంటే ఏమైంది కన్నా, మళ్ళీ ఇవన్నీ కొనాలి అంటే ఎంత ఖర్చో తెలుసా? అసలుకి ఎక్కడి నుంచి వస్తాయి ఈ డబ్బులన్నీ? అసలు ఎంత ఖర్చు పెడుతున్నావో తెలుసా ఈ మధ్య నువ్వు? మొన్నటికి మొన్న ఎంత అసలుకి 10 days 15 days అవుతుంది అంతే కదా, కిట్టి పార్టీ అన్నావు, 8,000 తీసుకెళ్ళావు. ఏమైంది ఏంటి అనేది నేను అడగలేదు, నిన్ను అడిగే ధైర్యం లేదనుకో. మ్యారేజ్ యానివర్సరీ షాపింగ్ అని చెప్పేసి 1.5 month ముందు నువ్వు షాపింగ్ చేసేసావు, స్టిచ్చింగ్లు అది ఇది అన్నావు. ఆల్మోస్ట్ మొత్తం బిల్లు నాకు 30,000 అని చెప్పావు. అదేంటని వస్తే నేను ఆల్రెడీ వీడియోలు తీసుకున్నాను, ఫోటోలు తీసుకున్నాను అని చెప్పేసి మళ్ళీ బట్టలు అంటున్నావు. ఎక్కడి నుంచి తీసుకొస్తాను ఇవన్నీ కూడా? డబ్బులు ఊరికనే రావట్లేదు కదా, ఎంత కష్టపడాల్సి వస్తుందో నీకు తెలుసా అసలు? ఎందుకు రాజా నువ్వు ఇంత పిసినారుగా తయారవుతున్నావు? అసలు నేనేం అడిగాను? చిట్టికి 2 డ్రెస్లు, నాకు 2 చీరలు, నీకు 2 ప్యాంట్లు షర్ట్లు, అంతే కదా? బా నాకైతే తెలియదు కన్నా, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఏం వద్దు. నేను ఆ ర్యాక్ లోంచి తీసి ఏది ఉంటే అది వేసుకుంటా, కొత్త డ్రెస్. అవునా, సరే నేను చిట్టి కొనుక్కుంటాంలే, ఒక 2 pairs. అసలు నువ్వు ఎలాగూ వద్దంటున్నావుగా, సరే నేను పాపాయి ఒక డ్రెస్ ఎక్స్ట్రా తీసుకుంటాంలే. నీకు ఎలాగూ వద్దంటున్నావు కదా, అయితే నేను పాపాయి వెళ్ళొస్తాను షాపింగ్ కి. కార్డు ఇస్తావా, క్యాష్ ఇస్తావా? అడిగి చెప్తా. ఎవరిని అడిగి చెప్తావు? ఎవరన్నా? ఇన్ని డబ్బులు యాడ్ నుంచి వస్తాయి నాకు? వెళ్ళి కిడ్నీ అమ్ముతా, వాడు క్యాష్ లో సెటిల్ చేస్తాడో అకౌంట్ లో సెటిల్ చేస్తాడో చూసి దాన్ని బట్టి ఇస్తానులే. అయితే జ్యువెలరీ కూడా వస్తుంది అనమాట, జ్యువెలరీ షాపింగ్ కూడా చెయ్యాలి. అయితే నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. జ్యువెలరీ మళ్ళీ అసలు పని చేయి, నన్ను తిను కన్నా, నన్ను తిను. దాన్ని కూడా తీసుకురా, పాపం ఎక్కడ పోయిందో దాన్ని. ఇద్దరు తీసుకొచ్చి చెరువు పక్క నుండి స్పూన్ వేసుకొని మొత్తం తినండి అసలు.